నా పేరు ప్రొఫెసర్ సి రామచంద్రయ్య. సోషల్ సైంటిస్ట్గా రిటైర్డ్ ప్రొఫెసర్గా 2014 నవంబర్ నుంచి నేను అమరావతి గ్రామాల్లో తిరుగుతూ పరిశోధన పరంగాను ఇక్కడ జరుగుతున్నటువంటి భూ సమీకరణ పేరుతో ఏ ఏ దశలో ఎన్ని రకాల ఒత్తిళ్లు రైతుల మీద ప్రభుత్వాలు చేసేటో నేను అన్నీ రికార్డ్ చేస్తూ గమనిస్తూ వస్తున్నాను. ఈ రోజున రెండు ముఖ్యమైన పాయింట్లు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాట్లాడాలనుకుంది ఏంటంటే, 2013 చట్టంలో రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి, వేల ఎకరాల్లో భూములు సేకరించినప్పుడు ఆ భూముల మీద ఆధారపడి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది సామాజికంగా, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటారు. అంటే ఒక్కసారిగా వ్యవసాయం ఆగిపోయి వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న రైతులు, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కార్మికులు, ఇంకా ఇతర చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారు. వీళ్ళందరి మీద ఒక్కసారిగా వేల ఎకరాల్లో వ్యవసాయం ఆగిపోయినప్పుడు ఏ విధమైన సామాజిక ప్రభావం పడుతుంది? వాళ్ళు ఎక్కడికి పోయినారు? వీళ్ళు కొంతమంది కౌలు అందుండొచ్చు, కొంతమందికి 2.5 తర్వాత 5,000 వ్యవసాయ కుటుంబాలకు ఇచ్చున్నారు. కానీ వాళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఉన్నారా? ఆ కుటుంబాలు ఏమైనాయి? ఆ సామాజిక సంబంధాలు ఏమైనాయి? ఏం అవుతాయి? అన్ని వేల ఎకరాల్లో ఒక్కసారి రాత్రికి రాత్రే మీరు రేపటి నుంచి వ్యవసాయం చేయడానికి వీలు లేదు అని ప్రభుత్వం కరెంటు కనెక్షన్లు తీసేయడము, పైనుంచి లైన్లు తీసేయడము, ఇట్లా చేసినప్పుడు కంపల్సరీగా సామాజిక ప్రభావ అధ్యయనం అంటారు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది 2013 చట్టంలో తప్పనిసరిగా చేయాలి. అది ఇంకొకటి పర్యావరణ ప్రభావం ఏమవుతుంది పర్యావరణానికి. ఈరోజు గతంలో ఉన్నటువంటి ఇది వెళ్ళిపోయి కొత్తగా మీరు ఏదో పెడుతున్నప్పుడు పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఏ విధమైన పర్యావరణ నివేదికలు అధ్యయనాలు మేము చేయాల్సిన అవసరం లేదు, ఏ విధమైన సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ మేము చేయాల్సిన అవసరం లేదు అనుకుంటూ తనకు తాను చట్టం చేసుకొని కేంద్రం నుంచి ఆమోదం తెచ్చుకుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఒక పెద్ద నష్టం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014-19 మధ్యలో ఈ చట్టాన్ని తెచ్చుకోవడం. అంటే ఏంటంటే, బాధ్యతలన్నీ నా మీద ఉన్నప్పుడు ఈ బాధ్యతలు నేను నిర్వర్తించాల్సిన అవసరం లేదు అని ఒక చట్టం తెచ్చుకొని నేనే ఫ్రీ అయిపోయినట్టు. కేంద్ర చట్టానికి తూట్లు పొడుస్తూ రాష్ట్రంలో ఆ చట్టం చేసింది. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వంలో కూడా దీనికి ఆ రోజుల్లో మద్దతు ఇచ్చినారు. అది ఈరోజు ఒక పెద్ద నష్టం జరిగింది. ఆఖరిగా మేము ఉన్నాం, సిఆర్డీఏ వాళ్ళు మేము అవార్డు ప్రకటించినాం కాబట్టి రైతుల పంటలు పాడు చేసైనా వచ్చి బుల్డోజర్స్తో వచ్చి భూములు తీసుకోవడం. ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా, ప్రకృతి అనేది ఒకటి ఉంది. చేతికొచ్చిన పంటని రైతు ఎన్నో రోజులు కష్టపడితే పంట ఒక దశకు వస్తుంది. రైతుకు అది తప్ప మరొక ప్రాధాన్యత ఉండదు రైతు జీవితంలో. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. చేతికొచ్చిన పంటని బుల్డోజర్తో తోసేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే భూమి మీద నాశనం అయిపోవాల్సిందే. ఇది నా వ్యక్తిగతంగా నేను చెప్పేది. మీకు గుర్తుందో లేదో, అక్టోబర్ 2015లో శంకుస్థాపన జరిగిన రోజు రాజధానికి, అదే రోజు రాత్రి మల్కాపూర్ గ్రామంలో గద్దె చంద్రశేఖరరావు వాళ్ళు 5 ఎకరాల చెరకు తోటకు నిప్పు పెట్టారు. ఒకసారి గుర్తించుకోండి, 10 ఏళ్ళు దాటిపోయింది. ఫిబ్రవరి 2016లో వేరే వాళ్ళ పేర్లు లక్ష్మమ్మ, రాజశేఖర్, ఒక 3 కుటుంబ సభ్యుల్ని 7 ఎకరాల అరటి తోట లింగాయపాలెం దగ్గర సిఆర్డీఏ వాళ్ళు బుల్డోజర్స్ పంపి నేలమట్టం చేయించినారు. 20 లక్షల రూపాయలు రైతుకు నష్టం. ఒక నెల రోజుల్లో ఆ గెలలు చేతికి వచ్చిండేటివి. ఈరోజు ఉండవల్లి దగ్గర, పెనుమాక దగ్గర మొన్న మీ మీద కూడా చేతికి రాబోయే పంటను ఈరోజు కాబట్టి ఒక నెలలో వస్తుంది, లేకపోతే 2 నెలల్లో వస్తుంది. చేతికి రాబోయే పంటను కూడా అధికారం ఉంది కదా అని, పోలీసులు ఉన్నారు కదా అని చేతికాడికి వచ్చిన పంటను తోసేయడం అంటే అన్నం మనం నోట్లో పెట్టుకోబోయేటప్పుడు ముద్దలు చేతికి పక్క కొట్టేసినట్టు. తప్పకుండా వాళ్ళు నాశనం అయిపోవాల్సిందే. ఆ అధికారులు కానీ, ఆ అధికారుల్ని రైతుల మీదకి ఉసిగొలిపిన నాయకులు కానీ, వాళ్ళు అవార్డు ప్రకటిస్తేనే అది ఫైనల్ కాదు. అసలు సిఆర్డీఏ చట్టబద్ధత మీదనే గతంలో పిటిషన్లు పడినాయి. ఏంటి సిఆర్డీఏకున్న హక్కు? అది ప్లానింగ్ ఏజెన్సీ. రాజధాని ప్రాంతానికి భూములు లాక్కునే హక్కులు వాళ్ళకి లేవు. కానీ ఇష్టారాజ్యం అయిపోయింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు అవార్డు ప్రకటిస్తే ఆ అవార్డు మాకు అంగీకారం లేదు అని రైతులు కోర్టులో దాన్ని సవాల్ చేయొచ్చు. కోర్టులో సవాల్ చేస్తారు, కోర్టు తీర్పు కోసం వెయిట్ చేయాలి.
ఈ కోర్టులో ఓడిపోతే నెక్స్ట్ హయ్యర్ కోర్టుకు రైతులు వెళతారు. అంతవరకు నోరు మూసుకొని సిఆర్డీఏ వాళ్ళు ఉండాలి, కానీ రైతు పొలం మీద అడుగు పెట్టే హక్కు సిఆర్డీఏ వాళ్ళకి లేదు. కానీ వాళ్ళు అడిగేవాళ్ళు లేదు కదా అని ఆయన ప్రభుత్వం అండదండలు పూర్తిగా వాళ్ళ మీద ఉన్నాయని రైతుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తే ఏ ప్రభుత్వం అయినా ఏ అధికారి అయినా పతనమైపోవాల్సిందే. ఈరోజు ఉండవల్లి పెనుమాక రైతుల మీద ఆ రోజు చేసినటువంటి దౌర్జన్యం సిఆర్డీఏ వాళ్ళ పతనానికే దారితీస్తుంది. వాళ్ళకి ఆ హక్కు లేదు. వాళ్ళు అవార్డు ప్రకటిస్తూనే వచ్చి భూముల్లో లాక్కోవడానికి. కానీ దీని అన్నిటికీ ఏదో ఒక రూపంలో ప్రకృతి దాని సమాధానం కూడా ఇస్తుంది. రైతుల వరకు తప్పకుండా మీరు ఐక్యంగా ఉండి దీన్ని ఎంతవరకు మీకు ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఎంతవరకు దీన్ని చట్టపరంగా పోరాటం చేయాలో అంతవరకు మీరు చేస్తారని, మా శక్తి మేరకు మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను.